చేస్తానండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. మేము కూడా అక్కడ ఆఫీస్ నుంచి ఏం చేస్తున్నామంటే వీడియో కాలింగ్ చేస్తున్నాం. ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయి, ఆ అడ్వర్స్ న్యూస్ కంప్లైంట్స్ వచ్చే హాస్పిటల్స్ తాలూకా డాక్టర్స్కి వీడియో కాలింగ్ చేయడము, అలాగే నైట్ టైం రిమోట్ ఏరియాలో చాలా దగ్గర రిమోట్ ఏరియాలో హాస్పిటల్స్ ఉంటాయి, దాంట్లో కూడా డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా వీడియో కాలింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా పీడియాట్రిషియన్స్కి వీడియో కాల్ చేస్తామండి. ఇక్కడ 3 పీడియాట్రిషియన్స్ ఉన్నారు. నర్సులు, స్టాఫ్ నర్సులు ట్రీట్మెంట్ చేస్తున్నారు, లేదా అర్జెంట్ అయితే వీడియో కాల్, డాక్టర్ మటుకు అవైలబిలిటీలో ఉండట్లేదు. యా ఐ హావ్ నోటెడ్ అండి. ఇంకో విషయం మేడం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే పెన్షన్ విధానంలో కొంతమంది పెన్షన్ తీసేస్తున్నారు, అరువులు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక చిన్న సాగుతో ఆ పెన్షన్ విధానం వాళ్ళు తొలగించడం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే అది సాకని కాదండి, యాక్చువల్లీ మీకు ఒక సదరంలో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇప్పుడు మేము చేసే ఈ కేసెస్ అన్నీ కూడా మళ్ళీ అంటే ఇప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో బెడ్ రిడన్ దగ్గర ఏమైందంటే, బెడ్ రిడన్కి వెళ్తున్నాం కాబట్టి నెట్ సరిగ్గా ఉండొచ్చు, ల్యాప్టాప్ పట్టుకెళ్ళకపోతే కష్టం అవ్వచ్చు కాబట్టి బెడ్ రిడన్కి డెస్క్టాప్ వెర్షన్ క్రియేట్ చేసాము. దానికి ఇప్పుడు వాళ్ళు డేటా ఎంటర్ చేస్తున్నారు అయిన కేసెస్ అన్నిటికీ. ఇప్పుడు మిగతా ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో మిగిలిన 5-6 కేటగిరీలు ఇక్కడ హాస్పిటల్స్లో చేస్తున్నాం స్క్రీన్. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా రీఅసెస్మెంట్, వాటికి ఆ రీఅసెస్మెంట్ ఫామ్లో అంటే ఆ యాప్లో సదరం సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, దాంట్లో ఆయనకి ఆ మజిల్ పనిచేస్తుందా, ఈ మజిల్ పనిచేస్తుందా, ఇలా అడగగలుగుతున్నారు, అన్ని కూడా క్వశ్చన్స్ ఉంటాయి ఆ పార్ట్కి సంబంధించి. అది కాలు అవ్వచ్చు, చెయ్యి అవ్వచ్చు, లేకపోతే థొరాక్స్ అవ్వచ్చు, అబ్డమెన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళు టిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పర్సంటేజ్ అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు మీరో నేనో చేయడానికి అవ్వదు అది. అంటే ఒక నిమిషం, గత ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం అని కాదండి, యాక్చువల్లీ వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అనేది చూస్తున్నాము. అంటే అప్పుడు ఏం జరిగింది అనేది తెలియదు, బట్ రీఅసెస్మెంట్ చేసేటప్పుడు వీళ్ళు కరెక్టా కాదా అనేది కంపల్సరీగా డాక్టర్ చూసి అసెస్ చేసి దాంట్లో ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట్ అవుద్ది. అది 40%, డిసేబుల్డ్ 40% కన్నా బిలో వచ్చింది అనుకోండి, ఇవ్వకూడదు. అంటే అప్పుడు ఫేక్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఎలా, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు చాలా సర్టిఫికేట్స్ ఫేక్ ఉన్నాయి, యాక్షన్ తీసుకుంటే డాక్టర్స్ ఉండరు, అన్నీ ఉన్నాయి, డాక్టర్స్ అంతా మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి డాక్టర్స్కి ఏం చెప్పామంటే, మీరు కరెక్ట్గా చెయ్యండి, ఎవరు చెప్పింది ఏది వినొద్దు, అక్కడ ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని పెట్టండి, ఇన్ఎలిజిబుల్ అయితే ఇన్ఎలిజిబుల్ అని పెట్టండి. ఇక్కడ నుంచి కూడా ఎప్పుడైనా ఫేక్ లాంటివి ఏదైనా చేస్తే మాత్రం సివియర్ యాక్షన్ ఉంటుంది యాజ్ పర్ CCR రూల్స్ అని చెప్పేశారు. మీకు ఒక విషయం తెలుసా, ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి 2 సంవత్సరాలు జైలు శిక్ష, 1 లక్ష రూపాయలు జరిమానా ఉంది. అంటే చేస్తే మొత్తం చాలా మందికి చేయాల్సి వస్తుంది. డాక్టర్కి CCR రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. అదే ఇప్పుడు చాలా మంది ఇనెలిజిబుల్ వచ్చేటప్పుడు అందరు డాక్టర్స్ మీద యాక్షన్ తీసుకోలేము కదండి. సో ఒక నిమిషం, లెట్ us గెట్ ఫస్ట్ రీఅసెస్మెంట్ డేటా రానియండి, అప్పుడు ఏమి డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుందని అప్పుడు చూద్దాం. మనం అడిగితే నాకు ఇచ్చింది, వాళ్ళు కూడా ఎట్లా పాయింట్ అవుట్ చేస్తాం, మనం పోగొట్టే కదా.